వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ సుక్క చేయడం చూపిపోతాను. చికెన్ సుక్క చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. 2 ఆనియన్, ఒక హాఫ్ స్పూన్ అంత సోంపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 10 ఎండుమిర్చి, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒకే ఒక యాలక్కి, ఒక్క లవంగ, ఒక స్పూన్ 2 స్పూన్ అంత నేను ధనియా తీసుకున్నాను. ఒక 4 ముక్కలు నేను క్యాషు, ఒక 1/4 స్పూన్ అంతా గసగసా తీసుకున్నాను. రండి ఎలా చేయటం చూపిస్తాను. నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని నేను ఈ మసాలా ఐటమ్స్ అంతా దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి చేసి వేయించుకుంటున్నాను. వేయించి మిక్స్ పెట్టుకోవాలి. వేయించడానికి చూపిస్తాను. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి. ఇది మంచిగా ఫ్రై అయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆరబెట్టుకుని పౌడర్ కొట్టుకోవాలి మనం. దీన్ని ఆరబెట్టి తర్వాత పౌడర్ చేసి చూపిస్తాను నేను. ఇది ఆరిపోయిందండి. మళ్ళీ అన్ని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పౌడర్ చేసి పక్క పెట్టుకుంటాం. పక్క పెట్టుకుని 2 ఆనియన్ నేను ఒక ఆనియన్ నేను తాలింపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ఆనియన్ క్యాష్ 2 దీన్ని పేస్ట్ చేసుకోండి, మిక్సీలో కొట్టుకోవాలి. ఆల్రెడీ క్యాష్ పెట్టాను నేను. ఇప్పుడు ఈ ఆనియన్ క్యాష్ 2 నేను పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టి స్టవ్ అంటించుకుంటాను. దీనికి రిఫైండ్ ఆయిల్ వేస్తే బాగుంటుందని టేస్ట్. దీనికోసం నేను నువ్వు నూనె వేసుకుంటున్నాను. మీరు నువ్వు నూనె లేదంటే మీరు పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లో సోంపు వేసుకుంటున్నాను. అయిందండి. ఇప్పుడు సోంపు చిట్టుపడ ఉంటుంది. ఆనియన్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక్క ఆనియన్ పేస్ట్ చేసుకుని ఒక ఆనియన్ దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం మంచిగా వాడాలి. సో దీనిలోనే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిందండి. ఆనియన్ కలర్ చేంజ్ అయింది, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ క్యాష్యూ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలబెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయేది వేగనండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నేను చికెన్ ముక్కలు యాడ్ చేసుకుంటాను దీనికి. ఇది మంచిగా కలబెట్టుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిచ్చేయండి. దీన్ని మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగని. ఇప్పుడు అయిపోయిందండి. ఈ వాటర్ అంతా దీన్ని ఉండే చికెన్ వాటర్ అంతా దిగింది, చిక్కబడిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు దగ్గర పడేటప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకుంటున్న మసాలా అంతా దీనికి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు అట్లనే కొద్దిగా టేస్ట్ తగిన సాల్ట్, ఇప్పుడు పసుపు యాడ్ చేస్తాను. కొద్దిగా పసుపు, ఒక 1/4 స్పూన్ అంతా గరం మసాలా, దీన్ని మంచి కలబెట్టుకోండి. ఆల్రెడీ ఇది ఎక్కువ నేను బోన్లెస్ తీసుకున్నాను కాబట్టి చికెన్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు.
ఒక 2 మినిట్స్ మసాలాని యాడ్ చేసాం కాబట్టి, మసాలా కూడా అన్ని వేయించున్నాం కాబట్టి దాన్ని ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలపెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ మసాలా దానికి పట్టాలి. సో దానికోసం నేను ఒక 2 మినిట్స్ నేను మూత పెట్టి అలాగే సిమ్లో పెడుతున్నానండి, హైలో పెట్టట్లేదు. ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను. సో టేస్టీ చికెన్ సుక్క రెడీ అయిపోయిందండి. దీనిపైన కొద్దిగా నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ మీకు చాలా బాగుంటుంది. డ్రైగా మీకు చపాతీకి, పరోటాకి అయితే చాలా అద్దరిపోతాయి. రైస్ కూడా ఇంకా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.